ఓకే. సో, కాపీ బుక్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రక్చర్. లైక్ ఇప్పుడు మనము సబ్ ప్రోగ్రామ్స్‌కి ఎలాగైతే కామన్ లాజిక్‌ని ఒక ఒక సెపరేట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మనం ఎక్కడైతే కాల్ చేసామో, సో ఇక్కడ గూడా కాపీ బుక్ ఏంటి అంటే, సో జనరల్లీ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ ఫైల్స్ మనం ఫైల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే దట్ లేఔట్ వి హావ్ మెన్షన్డ్ ఇన్ ద ఏ డివిజన్‌లో మెన్షన్ చేసాం? కాపీ ఫైల్ యొక్క లేఔట్‌ని ఎక్కడ మెన్షన్ చేయాలి? ఫైల్ అలొకేషన్ ఎక్కడ చేస్తాం? లేఔట్ ఎక్కడ మెన్షన్ చేస్తాం? ఫైల్ సెక్షన్. ఫైల్ సెక్షన్‌లో డేటా డివిజన్‌లో ఫైల్ సెక్షన్‌లో దాని లేఔట్ మెన్షన్ చేస్తాం. ఓకే. ఇఫ్ యూ హావ్ ద ఫైల్ దట్ ఫైల్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద మల్టిపుల్ ప్రోగ్రామ్స్. సో ఆ ఫైల్‌ని మల్టిపుల్ ప్రోగ్రామ్‌లో యూజ్ చేస్తే సో వీ కెన్ డిఫైన్ దట్ స్ట్రక్చర్ ఇన్ వన్ పీడిఎఫ్ మెంబర్. ఇప్పుడు ప్రతిసారి ఆ వేరియబుల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం కంటే so every time instead of mentioning that layout in the program, you can mention that layout in one PDS member. ఒక పీడిఎస్ మెంబర్లో ఆ లేఅవుట్ పెట్టుకొని సో వీ కెన్ కాల్ ఇట్ విత్ ద నేమ్ ఆఫ్ కాపీ బుక్. సో కాపీ అని పెట్టి ఇలాగ కాపీ చేయొచ్చండి. కాపీ అని పెట్టేసి ఆ మెంబర్ నేమ్ ఇస్తే సో ఇట్ విల్ ఎక్స్పాండ్ ద స్ట్రక్చర్ డ్యూరింగ్ ద కంపైలేషన్ టైం. ఓకే. కంపైల్ చేసినప్పుడు ఆ మెంబర్‌ని ఎక్స్పాండ్ చేసేసి దాని వేరియబుల్స్ అన్నిటిని కూడా తీసుకుంటుంది. ఓకే. సో సపోజ్ జనరల్‌గా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్‌గా ఒక 10 వేరియబుల్స్ ఉన్నాయి. బట్ రియల్ టైమ్‌లో ఏంటంటే ఇఫ్ యూ విల్ హావ్ ద మల్టిపుల్ మెంబర్స్. ఒక లేఔట్ అనేది దగ్గరగా 100 వేరియబుల్స్ అలా ఉన్నాయనుకోండి. సో ప్రోగ్రామ్‌లో అంతా అన్ని మెంబర్స్‌ని, అన్ని వేరియబుల్స్‌ని మెన్షన్ చేయడానికంటే ఏం చేస్తారంటే ఒక కాపీ బుక్ అనే ఒక పీడిఎస్ మెంబర్‌లోకి ఈ నీకు కావాల్సిన వేరియబుల్స్ అన్నిటిని కూడా పెట్టేసి దే విల్ కాల్ యూ విత్ ద కాపీ బుక్. ఓకే. కాపీ అని చేసి కాపీ బుక్‌తో కాపీ చేస్తారు. ఓకే. అదేంటంటే డ్యూరింగ్ ద కంపైలేషన్ టైమ్ ఇట్ విల్ బి ఎక్స్పాండ్. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకే. జనరల్‌గా ఇక్కడ చూడండి. సార్ కాపీ బుక్‌లో మనం ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవచ్చా? సబ్ ప్రోగ్రామ్ అలాగా ఓన్లీ వేరియబుల్స్ మాత్రమేనా సార్? వేరియబుల్స్ పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి లాజిక్ కూడా రాస్తారండి. చిన్న లాజిక్స్ కూడా రాస్తారు. ప్రోగ్రామ్ కాదు. చిన్న లాజిక్స్ రాస్తారు. అంటే ఇది స్టాటిక్ కాల్ డైనమిక్ కాల్ కాదు, సెపరేట్ మళ్ళీ. సెపరేట్. నేను జస్ట్ రిలేట్ చేశాను. సబ్ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే కాల్ చేస్తున్నామో ఇప్పుడు సబ్ ప్రోగ్రామ్ ఏంటి కామన్ లాజిక్ ఏమైనా ఉంటే దాన్ని పెట్టుకొని మనం ఎక్కడైతే కావాలో అలా చేస్తాం. అంటే సపరేట్ గా ఒక మెంబర్ లో పెట్టుకుని. అలాగే నీకు ఫైల్ లేఅవుట్ ఏదైనా ఉంటే ఆ ఫైల్ ని మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లో యూస్ చేస్తున్నామంటే సపరేట్ గా ఒక పీడిఎస్ మెంబర్ లో పెట్టుకొని సింపుల్ గా ఇలాగా సిఓపివై అని పెట్టేసి దాన్ని కాల్ చేసుకుంటాం మెంబర్ ని. సో ఇలా మెంబర్ అయితే సింపుల్ గా ఉంది. అలా కాకపోతే ఇలా వేరియబుల్స్ అన్నిటిని కూడా నువ్వు మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ప్రతి ప్రోగ్రామ్ లో సపోజ్ ఒక 100 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి. అన్నిటిని కూడా 100 వేరియబుల్స్ ని కూడా యూ హ్యావ్ టు డిఫైన్ హియర్. అన్నిటిని కూడా ఇక్కడ నువ్వు డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా యూ కెన్ సింప్లీ మెన్షన్ ఇన్ వన్ పీడిఎస్ మెంబర్ అండ్ వీ కెన్ కాల్ విత్ ద సిఓపివై అండ్ అంటే కాపీ అనేది కీవర్డ్ అండి. ఓకే. సిఓపివై ఇస్ ద కీవర్డ్ అండ్ దట్ మెంబర్ నేమ్. ఇక్కడ మన మెంబర్ నేమ్ మనం మెన్షన్ చేస్తాం. క్లియర్ గైస్? అర్థమైందా? చూడండి. సో వెన్ యూ కంపైల్ చేసినప్పుడు ఏంటంటే ఈ కాపీ బుక్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవడం అంటే వాట్ ఎవర్ ద వేరియబుల్స్ ఇన్సైడ్ దిస్ మెంబర్ దట్ విల్ బి పుల్డ్. ఓకే. సో ఈ సిఓపివై FIL1 లో ఏముంటాయి అంటే ఇది వేరియబుల్స్ ఇలా ఉంటాయి. మన ఫైల్లోనే వేరియబుల్స్ డిక్లేర్ చేసి పెట్టేసుకుంటాం. అంతే. మన కాపీ ఫైల్ ఉన్నప్పుడు వేరియబుల్స్ వచ్చి ఇక్కడ రన్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వేరియబుల్స్ అన్ని వచ్చి కూడా నీకు పడిపోతాయి అందులో. మెమరీలోకి పడిపోతాయి. సో మనం ఇంకా వేరియబుల్స్ ఏదైతే కావాలో మనం అది యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్? అందరికీ అర్థమైందా? కాపీ బుక్ అంటే ఏంటో అర్థమైందా? దుర్గారావు, మిగతా వాళ్ళు రాజ్ కుమార్, జగదీష్, am I clear? Okay, yeah, I will repeat it. Okay, so copybook is nothing but if you have a file layout and if you want to use that file in multiple programs, so multiple programs lo ఆ ఫైల్ గాని యూజ్ చేస్తున్నామంటే instead of defining the structure in a program and all the programs,
సో ప్రతిసారి ఆ స్ట్రక్చర్ డిఫైన్ చేయడం కంటే, ఇఫ్ దట్ కాపీ బుక్ ఈస్ అ కామన్ కాపీ బుక్ అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు యూజ్ ఇన్ ద మల్టిపుల్ ప్రోగ్రామ్స్, దెన్ సింప్లీ వీ కెన్ డిఫైన్ దట్ లేఅవుట్ ఇన్ వన్ పీడిఎస్ మెంబర్. ఒక పీడిఎస్ మెంబర్లో ఆ లేఅవుట్ మెన్షన్ చేసుకొని, అండ్ వీ కెన్ కాల్ దట్ మెంబర్ యూజింగ్ ద సిఓపివై అనే కీవర్డ్ యూస్ చేసి ఆ మెంబర్ నేమ్ మనం మెన్షన్ చేసామంటే, సో ఇట్ విల్ బి కాల్డ్ డ్యూరింగ్ ద కంపైలేషన్ టైమ్ అండ్ ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్. సో ఇప్పుడు మీరు కంపైలర్లో మీ ఎక్స్కాబ్ లో చూస్తే లాస్ట్ లో మీకు కాపీ బుక్ అని కూడా ఉంటుంది. హ్యావ్ యూ అబ్జర్వ్ దట్? ఎవరైనా అడిగారా? నన్ను ఎవరు అడగల. ఓకే, మనం సోర్స్ లైబ్రరీ ఎలా ఇస్తామో కాపీ బుక్ లైబ్రరీ కూడా మనం ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ సీ యువర్ కంపైలర్ mf8, see here, copybook library. If you are using any copybooks in your program, so we have to provide that library also. A pds library mention cheste, whatever the copybook you name you mention in the program, that will be pulled from this library. E library nunchi pull chestundi. Let me open this library. You can see that whatever the inside that. If you see here, see ఇది లాజిక్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మెంబర్ ని. హరి మీరు అడిగారు కదా, సీ హియర్, ఇలా మనం ఒక కాపీ బుక్ మెంబర్ లాగా మన లాజిక్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగా ఇది కాపీ బుక్ లేఅవుట్ ఇలా ఉంటుందండి. ఆ వేరియబుల్స్ అన్నిటినీ కూడా ఇలా మెన్షన్ చేసుకొని మనం లైబ్రరీ ఇచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూసారంటే ఈ లైబ్రరీ మనం ప్రొవైడ్ చేస్తాం, డ్యూరింగ్ కంపైలేషన్ అప్పుడు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో in compiler we have provided that library. Okay, so if you see here how to mention that copybook in the program, ఆ ప్రోగ్రామ్ ఎలా మెన్షన్ చేస్తాం చూద్దాం. ప్రోగ్రామ్ లో ఆ కాపీ బుక్ ఎలా మెన్షన్ చేయాలో చూడండి. సి హియర్, ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్ ఫైల్ అని మెన్షన్ చేశాను. ఎంప్లాయ్ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ లో అలొకేట్ చేస్తాం ఎంప్లాయ్ ఫైల్ ని. ఓకే, సో డేటా డివిజన్ ఫైల్ సెక్షన్ మనం లేఅవుట్ మెన్షన్ చేయాలి. సో ఇలాగా సింపుల్ గా సిఓపివై సిపిఈఎంపి అని మనం మెన్షన్ చేస్తాం. ఆ కాపీ బుక్ నేమ్ ని ఇలా డిక్లేర్ చేస్తాం సింపుల్ గా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే అది వెన్ యూ కంపైల్ దట్ ప్రోగ్రామ్, సో కంపైల్ చేసినప్పుడు మనకి ఏంటి, కంపైలర్ లో కాపీ బుక్ లైబ్రరీ ఇచ్చాం. సో ఆ లైబ్రరీలోకి వెళ్ళి ఈ మెంబర్ ని పుల్ చేసుకొని ఎక్స్పాండ్ చేస్తుంది. ఓకే, ఇలా ఇవ్వకపోయాం అనుకోండి, ఇలా మళ్ళీ అన్ని ఇలా వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో అది మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లో కామన్ గా యూస్ చేస్తున్నారంటే అండ్ ఇట్ హ్యాస్ అ బిగ్ స్ట్రక్చర్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మనకి రియల్ టైమ్ లో మీకు చెప్తున్నాను చూడండి, మల్టిపుల్ వేరియబుల్స్ కానీ ఉంటే దే విల్ నాట్ అలౌ యూ. సింపుల్ గా ఒక 10 to 15 వేరియబుల్స్ ఉన్నా కానీ, సో దే విల్ ఆస్క్ యూ టు క్రియేట్ ద ఒక కాపీ బుక్ లేఅవుట్ క్రియేట్ చేసేసి దాన్ని ఇలాగ మెన్షన్ చేయమని చెప్తారు. ఓకే, గాట్ ఇట్ గైస్? అందరికీ అర్థమైందా కాపీ బుక్ అంటే ఏంటో? రాజ్ కుమార్, చిన్న, రవళి, am I clear? Anil, Copybook layout ఎక్కడ create చేయాలి? sorry, Where we have to create copybook layout? అదే కాపీ బుక్ లైబ్రరీ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఇప్పుడు మీకు చూపించాను ఇక్కడ లైబ్రరీ ఉందని. సో జనరల్ గా మీకు ఇస్తారు ఒక కాపీ బుక్ లేఅవుట్ మెంబర్ ఇస్తారు, ఎక్కడ కాపీ బుక్స్ అన్ని ఉంటాయో. సో జనరల్ గా మనం ఎలా చేస్తామంటే మన పర్సనల్ పీడిఎఫ్ లో క్రియేట్ చేసుకొని ఫస్ట్ మన టెస్టింగ్ పర్పస్ కోసం పర్సనల్ ఇక్కడ ఒక పర్సనల్ లైబ్రరీ క్రియేట్ చేసుకొని దాంట్లో క్రియేట్ చేసుకుంటాం. వన్స్ మన టెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకి టెస్ట్ రీజన్ కి, డెవలప్మెంట్ రీజన్ కి, యూఐటీ రీజన్ కి, ప్రొడక్షన్ రీజన్ కి సపరేట్ లైబ్రరీస్ ఉంటాయి, అవి ఇస్తారు మీకు. వన్స్ మీరు ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన తర్వాత దే విల్ హ్యావ్ టు కేటీ ఇస్తారు లైబ్రరీస్ ఏంటి ఏంటి అని. ఓకే, సో వన్స్ మన టెస్టింగ్ మన పర్సనల్ పీడిఎఫ్ లో టెస్టింగ్ అయిపోయిన తర్వాత దానికి మనం రిలీజ్ ప్యాకేజ్ లో మూవ్ చేయాల్సి వస్తుంది.
ఓకే, వాళ్ళు కేటీ ఇస్తారు మొత్తం ప్రాజెక్ట్ లో ఈ లైబ్రరీస్ ఉంటాయి, ఇలా మనం ప్రమోట్ చేయాలి అని దే విల్ లెట్ యు నో. ఓకే, మన టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రం ఇలాగ ఒక లైబ్రరీ క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు మనం కోబాల్ ప్రోగ్రామ్ కి ఎలాగైతే లైబ్రరీ క్రియేట్ చేసామో సిమిలర్ గా మనం కాపీ బుక్ కూడా ఒక క్రియేట్ చేసుకొని సింపుల్ గా దాంట్లో ఇలాగ మన లేఅవుట్ పెట్టుకుంటాము. పెట్టుకొని డ్యూరింగ్ ద కంపైల్ చేసేటప్పుడు ఎక్స్కాప్ లో మనము ఈ లైబ్రరీ ఇస్తాం, నీ పర్సనల్ లైబ్రరీ ఇచ్చేసి. సో నీ కోబాల్ ప్రోగ్రామ్ ఎలాగో నీ మెంబర్ మెన్షన్ చేస్తాం కాబట్టి డ్యూరింగ్ ద కంపైలేషన్ టైమ్ ఇట్ విల్ పుల్ అండ్ ఇట్ విల్ యూజ్ దట్ కాపీ బుక్. ఓకే, క్లియర్ గైస్? అర్థమైందా అందరూ? రవళి? Yes, sir. Okay. So that is a copybook. So this copybook will be expanded during the compilation of your COBOL program. Good petkondi. During the compilation of a COBOL program, copybook will be expanded. Okay. So next occurs class. So occurs class is occurs anna arrays anna table handling anna same ఒకటేనండి. So it is simply related to arrays in your COBOL program. Sorry, arrays in the C language. సో సి లాంగ్వేజ్ లో మనం అరైస్ అయితే ఎలాగ యూస్ చేస్తామో ఇక్కడ అక్కర్స్ క్లాస్ అని యూస్ చేస్తాం. సో ఇది ఎందుకు అంటే బేసికల్ గా ఈ అక్కర్స్ క్లాస్ కానీ ఎరైస్ క్లాస్ ఎందుకంటే, సో when we are discussing on the file concept, what we did, we have read the record one by one. ఒక్కొక్క రికార్డ్ ని వన్ బై వన్ రీడ్ చేసాం, గుర్తుందా? ఫైల్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు రికార్డ్ ని వన్ బై వన్ చూసి అంటిల్ ఎంత వరకు రీడ్ చేసాం, అంటిల్ ఎంత వరకు రీడ్ చేసాం, ఒక కండిషన్ చెక్ చేసాం అక్కడ. n times అంటిల్ ఎంత? n times సారీ, అంటిల్ n times 10 times. మనం n times అయితే మెన్షన్ చేస్తాం సార్. నో నో నో, దట్ ఈస్ డిఫరెన్స్ కాన్సెప్ట్. అది కాదు, ఫైల్ కాన్సెప్ట్ అప్పుడు మనము ఎంప్లాయీ యాక్టివ్ స్టేటస్ లో ఉన్నాడా చెక్ చేసి ఒక లాజిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కండిషన్ పెట్టేసి అంటిల్ అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాను. అంటిల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు చెప్పాం. ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఎలా చెక్ చేస్తాం? యూజింగ్ ద ఫైల్ స్టేటస్. సో ఫైల్ స్టేటస్ ఇదిగోండి ఇలాగా పర్ఫార్మ్ అంటిల్ డబ్ల్యూఎస్ ఇండికేటర్ ఫైల్ స్టేటస్ వరకు కూడా ఒక్కొక్క రికార్డ్ మళ్ళీ రీడ్ ఎంప్లాయ్ ఫైల్ అంటిల్ ఎంప్లాయీ స్టేటస్ 10 వచ్చేంత వరకు కూడా వన్ బై వన్ రికార్డ్ ని రీడ్ చేసుకొని చెక్ చేసుకున్నాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద మల్టిపుల్ రికార్డ్స్, సో నీ మల్టిపుల్ రికార్డ్స్ ని స్టోర్ చేసుకోవాలి అంటే ఎలాగా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటంటే సీక్వెన్షియల్ గా వన్ బై వన్ రీడ్ చేసుకున్నాం. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద మల్టిపుల్ రికార్డ్స్ ఎట్ ఏ టైమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ దట్ మల్టిపుల్ రికార్డ్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ర్యాండమ్ గా నువ్వు ఏ రికార్డ్ కావాలంటే, ఇప్పుడు సపోజ్ ఒక నీ ఫైల్లో 100 రికార్డ్స్ ఉన్నాయి, 100 రికార్డ్స్ ఉంటే నువ్వు 50 రికార్డ్స్ ని సమ్ టైమ్స్ యూ వాంట్ టు యాక్సెప్ట్ రీడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇన్ దట్ సినారియో వీ కెన్ యూజ్ ద అక్కర్స్ క్లాస్ యూజ్ చేసుకొని అన్ని రికార్డ్స్ కూడా రీడ్ చేసుకొని then you can process to the particular record ni you can process it. ఓకే, సో అది ఎలాగో చూడండి. సో అర్థమైందా అందరికి అక్కర్ క్లాస్ ఎందుకు యూస్ చేస్తున్నామో? గైస్, am I clear? So Akkers class is used to read the multiple programs at a time and store into your COBOL program. Okay. So here this is the syntax. Suppose if you have the student details, నీ దగ్గర స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ డీటెయిల్స్ అక్కర్స్ 10 టైమ్స్ అంటే నువ్వు ఒక 100 వరకు అట్ ఎ టైం రీడ్ చేసుకోవాలనుకుంటున్నావు అనుకోండి. సో స్టూడెంట్ డీటెయిల్స్ 100 టైమ్స్ అని పెడతావు. స్టూడెంట్ డీటెయిల్స్ 100 టైమ్స్ ఇండెక్స్ బై ఇండెక్స్ ఏంటో గురించి చెప్తాను మళ్ళీ. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ టైమ్స్ అసెండింగ్ కీ అంటే యూ కెన్ స్టార్ ద డేటా విచ్ ఈస్ ఇన్సైడ్ ద డేటా. సో ఈ రికార్డ్ లో ఉన్న డేటాను కూడా నువ్వు సార్ట్ చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ ద కీ. సో బేస్డ్ అపాన్ ద కీని బేస్ చేసుకుని నువ్వు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ చేసుకోవచ్చు. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఒక వేరియబుల్ కదా సార్, నాట్ ప్రోగ్రామ్ కదా? ఇది ప్రోగ్రామ్ కాదు,
ఒక వేరియబుల్ అంతేనండి, ఒక రికార్డ్ వేరియబుల్. ఓకే. Okay, so if you see one example, suppose if you have the 10 products, I'm going to give you an example of the product. Okay, so product details కింద I have the product code and product price ఇలా రెండు ఉన్నాయి. సో product code ఉంది, product price ఉంది. So what you if you have to accept the 10 products, so 10 products కూడా accept చేయాలంటే you will have to define the 10 layouts. So product details 1, under that we have the product code 1, product price 1, product details 2, product code 1, product price 2. అలాగా 10 times ని product details 10, product code 10, product price 10 ఇలాగా 10 టైమ్స్ డిఫైన్ చేస్తావు. సో ఇక్కడ ఏంటంటే లెంతీ కోడ్, ఇప్పుడు 10 ప్రొడక్ట్స్ కూడా ఇలాగే సేమ్, సో స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే, జస్ట్ అకరెన్స్ మారిపోతుంది. సో ఇలాగ కామన్ లేఅవుట్ ఉండి, అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ ఫర్ ద మల్టిపుల్ టైమ్స్, సో ఇదే లేఅవుట్నే అక్కస్ క్లాస్ యూస్ చేసి ఇలా చేస్తాం చూడండి. ప్రొడక్ట్ డీటెయిల్స్ అక్క 10 టైమ్స్. ఓకే, అక్క 10 టైమ్స్ అంటే సో 10 టైమ్స్ కూడా ఇలా వచ్చేస్తుంది. అండర్ దట్ వీ హ్యావ్ ద స్ట్రక్చర్. అండర్ దట్ మనకి ఏముంది, ప్రొడక్ట్ కోడ్ ఉంది, ప్రొడక్ట్ ప్రైస్. సో ప్రొడక్ట్ కోడ్, ప్రొడక్ట్ ప్రైస్ ఇలా ఉంది. సో సింపుల్ గా ఇలాగ 10 టైమ్స్ డిఫైన్ చేయడం కంటే సింపుల్ గా ఇలాగా ప్రొడక్ట్ డీటెయిల్స్ అక్కస్ 10 టైమ్స్ అని పెడితే సో 10 టైమ్స్ అది క్రియేట్ చేస్తుంది వేరియబుల్స్ ని. ఓకే, అర్థమైందా? Yeah. సార్ ఇక్కడ మనం కాపీ ఫైల్ పెట్టి 10 టైమ్స్ అని కొడితే అవదా సార్? ఏంటేంటి కాపీ ఫైల్ ఈ వేరియబుల్స్ లో ఒక ఫైల్ లో పెట్టి కాపీ స్టేట్మెంట్ రాసి కాపీ ఫైల్ 10 టైమ్స్ అలా చేస్తే అవదా సార్? అవ్వదు, దాని ఫంక్షనాలిటీ అది కాదు. ఓకే, ఓకేనా? కాదు కాదు, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు చూపించిన ప్రోగ్రామ్ లో రీడ్ చేస్తున్నాం చూసామా? సో ఇక్కడ రీడ్ అయినా ఇప్పుడు మామూలుగా అయినా 1 టైం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక రికార్డ్ రీడ్ చేస్తున్నాం, ఒక రికార్డ్ రీడ్ చేసిన తర్వాత సో దీని స్టేటస్ చెక్ చేసాం, అయిపోయింది, రైట్ చేసేసాం. మళ్ళీ నెక్స్ట్ రికార్డ్ రీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీ ప్రీవియస్ రికార్డ్ అవైలబుల్ గా ఉండదు. ఓకే, సో నీ ప్రీవియస్ రికార్డ్ అనేది ఓవర్ రైట్ అయిపోతుంది ఇప్పుడు కరెంట్ రికార్డ్ తోటి. సో ఇప్పుడు నువ్వు ప్రీవియస్ రికార్డ్ యాక్సెస్ చేసుకోవాలంటే యూ డోంట్ హ్యావ్ ఛాన్స్, నీకు ఛాన్స్ ఏం లేదు. ఎందుకంటే రీడ్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో 10 రికార్డ్స్ ఉంటే ఫస్ట్ రికార్డ్ రీడ్ అవుద్ది, సో సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డు, తర్వాత ఫోర్త్ రికార్డు, ఇలాగా నెక్స్ట్ ఫిఫ్త్ రికార్డ్, ఇలా 5 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ రికార్డ్ రీడ్ అయిపోద్ది. సో రీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది, మళ్ళీ రీడ్ ఎంప్లాయ్ ఫైల్ అని అన్నాం. రీడ్ అయినప్పుడు అయిపోతుందంటే మళ్ళీ సెకండ్ రికార్డ్ రీడ్ అవుద్ది. ఇప్పుడు నీకేంటంటే ఫస్ట్ రికార్డ్ అవైలబుల్ గా ఉండదు. ఓకే, సో సెకండ్ రికార్డు ఈ ఫస్ట్ రికార్డ్ ఓవర్ రైట్ చేసిద్ది. నెక్స్ట్ మళ్ళీ రీడ్ అని కొట్టినప్పుడు మళ్ళీ థర్డ్ రికార్డ్ రీడ్ అవుద్ది. ఇలాగ ఏంటంటే అంటిల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు కూడా మనం రీడ్ చేస్తున్నాం. Okay, so if you want to access the previous records, you will not able to do it. Okay, but when you use అక్కర్స్ క్లాస్ యూస్ చేసి 10 టైమ్స్ కానీ రీడ్ చేసుకొని నువ్వు స్టోర్ చేసుకున్నావు అనుకోండి ఇందులో. సో ఇఫ్ యూ పాయింట్ టు ద ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1 అని పాయింట్ చేసామంటే నీకు ఫస్ట్ రికార్డ్ వచ్చేసి పాయింట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు పాయింట్ టు ద థర్డ్ రికార్డ్, దెన్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ థర్డ్, ప్రొడక్ట్ డీటెయిల్స్ 3 అని పాయింట్ చేసామంటే థర్డ్ రికార్డ్ పాయింట్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్? అందరికీ అర్థమైందా? సో అది ఎలా రీడ్ చేస్తాం, ఎలా స్టోర్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫర్ దిస్ వి యూజ్ ద పర్ఫార్మ్ వ్యారింగ్ స్టేట్మెంట్. సో ఇన్లైన్ పర్ఫార్మే యూజ్ చేస్తామండి. టు హ్యాండిల్స్ అక్కర్స్ క్లాస్ వి యూజ్ ద ఇన్లైన్ పర్ఫార్మ్. సో ఎలా యాక్సెస్ చేస్తామో చూడండి. సపోజ్ నువ్వు ఇన్పుట్ JCL సిస్టమ్ నుంచి 10 ప్రొడక్ట్స్ పంపిస్తున్నావు. సో దాన్ని రీడ్ చేయాలంటే ఇలా చేస్తామండి. పర్ఫార్మ్ వ్యారీ ఒక కౌంటర్ పెట్టుకుంటాం ఫ్రమ్ 1 by 1 అంటిల్ దట్ కౌంటర్ ఇస్ గ్రేటర్ దాన్ 10. సపోజ్ నీకు ఒక 10 ప్రొడక్ట్స్ మాత్రమే ఇన్పుట్ నుంచి పంపిస్తున్నాం అనుకోండి. ఆ 10 ప్రొడక్ట్స్ ని స్టోర్ చేసుకోవాలంటే ఈ కౌంటర్ ని గ్రేటర్ దాన్ 10 వరకు, అంటే 10 టైమ్స్ మనం రిపీట్ చేయాలి కాబట్టి 10 టైమ్స్ పెడుతున్నాం. సో యాక్సెప్ట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ WS కౌంటర్. సో ఇక్కడ ఈ కౌంటర్ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది కదా 1 by 1. సో ఇనీషియల్ గా ఫస్ట్ ఫ్రమ్ 1 అంటున్నాం, అంటే ఫస్ట్ 1 అవుతుంది. ఇనీషియల్ గా దిస్ వాల్యూ WS కౌంటర్ వాల్యూ విల్ బి 1. సో ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1 అవుతుంది, అంటే ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇంక్రిమెంట్ అవుతుంది, ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 2, ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 3 అంటిల్ ఈ కౌంటర్ అనేది 10 కంటే ఎక్కువ అయ్యేంత వరకు కూడా ఈ ఆపరేషన్ జరుగుతూ ఉంటుందండి.
ఓకే. సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసేసి ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1 లో పడిపోతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 2 లో పడిపోతుంది. 3, 4, 5, 6, 7 అంటిల్ గ్రేటర్ దాన్ 10 వరకు పెడుతున్నాం కాబట్టి అంటే ఈ వాల్యూ 10 వరకు కూడా రీడ్ అవుతుంటుంది. ఓకే. సో సిమిలర్ గా మనం మూవ్ చేయాలన్నా కూడా ఇలాగే మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1, 2, 3, 4, 5 ఇప్పుడు మనం ఇక్కడ 10 అని డిక్లేర్ చేసాం కదా ప్రొడక్ట్ డీటెయిల్స్ అక్కర్ 10 టైమ్స్ అని. సో ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ అకరెన్స్, ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 2 అంటే సెకండ్ అకరెన్స్. సో మీరు సి లాంగ్వేజ్ లో చూసుంటారు 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అని, అరే ఆఫ్ 1 అని ఇలాగా సిమిలర్ కూడా అంతే. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ అకరెన్స్ అని. ఓకే. సో ఇందులో వాల్యూ డిస్ప్లే చేయాలన్నా సిమిలర్ గా సేమ్ పర్ఫామ్ వ్యారింగ్ పెట్టేసేసి కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకొని డిస్ప్లే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1, ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 2 ఇలాగా. ఇక్కడ ఏంటంటే ఈ కౌంటర్ అనేది ఆటోమేటికల్ గా ఇంక్రిమెంట్ అవుతుందండి. సో ఫ్రమ్ 1 by 1 అంటున్నాం కాబట్టి ఆటోమేటికల్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా కాకుండా నేను వేరే విధంగా యూజ్ చేయాలంటే మళ్ళీ ఈ కౌంటర్ ని అట్ ఎవ్రీ టైం డిస్ప్లే స్టేట్మెంట్స్ తర్వాత యాడ్ +1 టు దిస్ కౌంటర్ పెట్టుకోవాలి అంటిల్ ఈ కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉండాలి మాన్యువల్ గా. బట్ వెన్ యూజ్ ద పర్ఫామ్ వ్యారింగ్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కౌంటర్ అనేది ఫ్రమ్ 1 by 1 అంటే మనం ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుట్ చేస్తూ ఉంటుంది అంటిల్ ఈ కౌంటర్ గ్రేటర్ దాన్ 10 వరకు కూడా. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ గైస్? సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ యాక్సెప్ట్ యూఆర్ఆర్ చెప్పాను. యూ కెన్ ఆల్సో యూజ్ ద రీడ్ కాన్సెప్ట్. సో రీడ్ యూసెస్ అంటే ఒకవేళ నీకు ఫైల్లో నుంచి డేటా ఉందనుకోండి, ఫైల్లో డేటాని నీ అక్కస్ క్లాస్ లో స్టోర్ చేసుకోవాలనుకోండి, సేమ్ ఇలాగే పర్ఫామ్ వ్యారింగ్ పెట్టేసేసి అంటిల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ స్టేటస్ వర్క్ అని పెడతాం. లేకపోతే నువ్వు ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ రీడ్స్ చేయాలంటే ఆ కౌంటర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఆ కౌంటర్ ఇక్కడ పెట్టుకుని సపోజ్ నువ్వు ఒక 100 రికార్డ్స్ రీడ్ చేసుకోవాలనుకోండి, డబ్ల్యూఎస్ కౌంటర్ అండర్ గ్రేటర్ దాన్ 100 పెట్టేసేసి యాక్సెప్ట్ ద్వారా మనం అంటే రీడ్, సో రీడ్ ఆ ఫైల్ ని ఇందులోకి రీడ్ చేసుకుంటాం. ఓకే, క్లియర్? అందరికీ అర్థమైందా గైస్? ఆర్ యూ విత్ మీ? డూ యూ వాంట్ మీ రిపీట్ అగైన్? నో సార్. 1 second repeat, sir. Okay. So suppose I want to store the 10 records. Suppose one example చెప్తున్నాను. సో JCL లో సిస్టమ్ నుంచి నేను ఒక 10 రికార్డ్స్ పంపిస్తున్నాను. I want to store that 10 records in my cobol variables. cobol ఇలా అక్కర్స్ క్లాస్ లో నేను ఫస్ట్ డిఫైన్ చేసుకున్నాను. ఓకే, యాజ్ ఐఎమ్ రీడింగ్ ద 10 ప్రొడక్ట్స్ రీడ్ చేస్తున్నాం కాబట్టి సో లెవెల్ ఇంకొకటి ఏంటంటే అక్కర్స్ క్లాస్ షుడ్ నాట్ బి డిఫైన్ ఆన్ ద 01 లెవెల్. 01 లెవెల్ మీద మనం డిక్లేర్ చేయకూడదు. ఆల్వేస్ యూ హ్యావ్ టు మెన్షన్ గ్రేటర్ దాన్ ది 01 లెవెల్. ఓకే, సో ఇక్కడ నేను 05 లెవెల్ దగ్గర ప్రొడక్ట్ డీటెయిల్స్ అక్కడ 10 టైమ్స్ అని పెట్టాను. ఓకే, ప్రొడక్ట్ డీటెయిల్స్ అక్కడ 10 టైమ్స్ అని పెట్టాను. సో ఐఎమ్ రీడింగ్ మై ద డేటా ఇన్పుట్, నేను జేసీఎల్ సిస్టమ్ నుంచి పంపిస్తున్న డేటాని నేను అక్కర్స్ క్లాస్ లోకి రీడ్ చేసుకోవాలి. సో ఎలా చేస్తామంటే బై యూజింగ్ ద ఇన్లైన్ పర్ఫామ్ స్టేట్మెంట్. ఇన్లైన్ పర్ఫామ్ లో పర్ఫామ్ వ్యారింగ్ కండిషన్ యూస్ చేసుకుని వీ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద సిస్ ఇన్ టు యువర్ అక్కర్స్ క్లాస్. అక్కర్స్ క్లాస్ లో రీడ్ చేసుకోవచ్చు. యాజ్ ఐఎమ్ రీడింగ్ ద 10 ప్రొడక్ట్స్ రీడ్ చేస్తున్నాం కాబట్టి పర్ఫామ్ వ్యారింగ్ 1 కౌంటర్ పెట్టుకొని ఫ్రమ్ 1 by 1 అంటిల్ ఈ కౌంటర్ అనేది గ్రేటర్ దాన్ 10 వచ్చేంత వరకు కూడా రీడ్ చేస్తున్నాను. యాజ్ ఐ హ్యావ్ ద 10 ప్రొడక్ట్స్, సో 10 ఉన్నాయి కాబట్టి సో నేను గ్రేటర్ దాన్ 10 వచ్చేంత వరకు కూడా రీడ్ చేస్తున్నాను. సో ఐఎమ్ యాక్సెప్టింగ్ ద ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ డబ్ల్యూఎస్ కౌంటర్. ఓకే, సో నేను అక్కర్స్ క్లాస్ ఎక్కడ డిఫైన్ చేశాను? ప్రొడక్ట్ డీటెయిల్స్ మీద డిఫైన్ చేశాను. యు సీ హియర్ అక్కర్స్ క్లాస్ ని ప్రొడక్ట్ డీటెయిల్స్ మీద డిఫైన్ చేశాను. ఓకే, సో ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ దట్ డబ్ల్యూఎస్ కౌంటర్. సో హియర్ ద డబ్ల్యూఎస్ కౌంటర్ ఈస్ దిస్ వాల్యూ. ఇక్కడ 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇనిషియల్ గా ఫస్ట్ 1 ఉంటుంది. ఫ్రమ్ 1 అంటున్నాం కాబట్టి ఇనిషియల్ గా 1 ఉంటుంది. సో 1 రీడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1 లోకి ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 2 లో స్టోర్ అవుతుంది. సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి, థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి అలాగా అంటిల్ కూడా 10 ప్రొడక్ట్స్ కూడా స్టోర్ అయిపోతాయి. సో డిస్ప్లే చేయాలన్నా సేమ్ మళ్ళీ అలాగే పర్ఫామ్ బ్యారింగ్ పెట్టుకొని డిస్ప్లే ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 1 అంటే ఈ కౌంటర్ లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఆఫ్ ఆ ప్రొడక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లియర్ నౌ? జగదీష్, దుర్గారావు, మై క్లియర్ గైస్? దుర్గారావు ఓకే. జగదీష్ అర్థమైందా?
జగదీష్ అర్థమైందా? కిషోర్, భరత్, అనిల్, రాము అర్థమవుతుందా? ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సారీ గైస్. ఓకే, సో జనరల్ గా నాకు ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. So I want to calculate the total marks and I want to okay guys. So in this exam my requirement is I want to calculate the total student marks. ఒక్కొక్క స్టూడెంట్ కి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఆల్సో ఐ వాంట్ టు ఫైండ్ వెదర్ ద స్టూడెంట్ ఈస్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా. సో ఎన్ని ఫెయిల్ అవుతే దట్ కౌంట్, సో దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఓకే, ఇఫ్ యూ యూజ్ ద అక్కర్స్, ఇఫ్ యూ డోంట్ యూజ్ అక్కర్స్ క్లాస్ ఎలా ఉంటుందో చూడండి. అక్కర్స్ యూజ్ చేస్తే ఎలా చేస్తాం, అక్కర్స్ యూజ్ చేయకపోతే ఎలా చేస్తామో చూడండి. ఓకే, సో అండర్ ద స్టూడెంట్ రికార్డ్స్ ఐ హావ్ డిక్లేర్ ది ఆల్ ద సబ్జెక్ట్ మార్క్స్. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ మెన్షన్ చేస్తాం, సబ్జెక్ట్ 1 నేమ్, సబ్జెక్ట్ మ్యాక్సిమం మార్క్స్, పాస్ మార్క్స్, తర్వాత గెయిన్ మార్క్స్. సారీ, అగైన్ వీ హ్యావ్ ద సబ్జెక్ట్ 1 పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా. తర్వాత సబ్జెక్ట్ 2 కూడా సేమ్ నేమ్ ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ ఉంటుంది, పాస్ మార్క్స్, గెయిన్ మార్క్స్, పాస్ ఆ ఫెయిల్. ఇలాగా 5 సబ్జెక్ట్స్ కూడా డిక్లేర్ చేసాం. ఓకే, తర్వాత ఫెయిల్ అయిన వాటన్నిటికీ కూడా కౌంట్ చెక్ చేసాం, టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసాం, తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎంత వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ కూడా ఇలా పెట్టుకున్నాం. ఓకే, సో ఐ హావ్ యాక్సెప్ట్ దట్ రికార్డ్, నేను ఇన్పుట్ లో నుంచి పంపిస్తున్నాను, ఇన్పుట్ JCL నుంచి ఐఎమ్ పాసింగ్ దట్ డీటెయిల్స్. ఓకే, దట్ స్టూడెంట్ మా రికార్డ్స్ ని JCL నుంచి పంపిస్తున్నాను. సారీ గైస్, ఎనీ వాయిస్ ఇష్యూస్? Okay, so I am passing that student details from the JCL లో సిస్ నుంచి పంపిస్తున్నాను, అవి యాక్సెప్ట్ చేశాను. ఓకే, సో హియర్ ఐఎమ్ కంప్యూటింగ్ ద టోటల్ మార్క్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తానంటే సబ్జెక్ట్ 1 గెయిన్ మార్క్స్, సబ్జెక్ట్ 2 గెయిన్ మార్క్స్, సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ గెయిన్ మార్క్స్ కూడా క్యాలిక్యులేట్ చేశాను అండ్ ఐఎమ్ స్టోరింగ్ దట్ వాల్యూ ఇంటూ టోటల్ మార్క్స్. ఓకే, ఓకే, if subject 1 pass or fail, if it is fail, then I am adding a increment, ఒక కౌంటర్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇలాగ అన్నిటికీ కూడా ఎన్ని ఫెయిల్ అవుతే అన్ని ఇంక్రిమెంట్ చేసేసి కౌంట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మ్యాక్సిమం మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. సో ఇప్పుడు మ్యాక్సిమం మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో బై కంపేరింగ్ ద వన్ సబ్జెక్ట్ విత్ అనదర్ సబ్జెక్ట్. సపోజ్ నువ్వు సబ్జెక్ట్ 1 రీడ్ చేసుకున్నావు, సో సబ్జెక్ట్ 1 రీడ్ చేసుకొని ఇనీషియల్ గా దాన్నే నేను మ్యాక్సిమం మార్క్స్ కింద అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ 2 అనేది నీ ప్రీవియస్ మ్యాక్సిమం మార్క్స్ కంటే ఎక్కువ ఉంటే దెన్ ఐఎమ్ స్టోరింగ్ దట్ సబ్జెక్ట్ టు గెయిన్ మార్క్స్ యాజ్ ఎ మ్యాక్సిమం మార్క్స్. ఓకే, సో ఇనిషియలీ ఐఎమ్ మూవింగ్ ద సబ్జెక్ట్ గెయిన్ మార్క్స్ టు నాను మ్యాక్సిమం మార్క్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ చెకింగ్ ద సబ్జెక్ట్ టు గెయిన్ మార్క్స్ విత్ దిస్ మ్యాక్సిమం మార్క్స్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ మ్యాక్సిమం మార్క్స్ దెన్ ఐఎమ్ మూవింగ్ దట్ వాల్యూ టు మ్యాక్సిమం మార్క్స్, అంటే ప్రీవియస్ గా ఉన్న మ్యాక్సిమం మార్క్స్ తోటి రీప్లేస్ చేస్తున్నాను, ఆ నేమ్ కూడా ప్లేస్ చేస్తున్నాను. అగైన్ ఐఎమ్ చెకింగ్ ద సబ్జెక్ట్ 3 గెయిన్ మార్క్స్. సో సబ్జెక్ట్ 3 గెయిన్ మార్క్స్ కూడా ఈ ప్రీవియస్ మార్క్స్ తో కంపేర్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఐ మూవింగ్. ఈ విధంగా మనం అన్ని కూడా చెక్ చేసుకుంటాం.
Okay, at the end if the fail count is greater than 0, స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడని ఆ సబ్జెక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఎల్స్ స్టూడెంట్ పాస్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్, టోటల్ మార్క్స్ గెయిన్ ఇలా చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంత కోడ్ కూడా ఇఫ్ యూ డోంట్ యూజ్ అక్కర్స్ క్లాస్ వీ హ్యావ్ టు రైట్ ఆల్ దిస్ కోడ్. ఇఫ్ యూ యూజ్ ద అక్కర్స్ క్లాస్, సో అక్కర్స్ క్లాస్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. దీని జేసీఎల్ చూడండి ఒకసారి ఫస్ట్. సో ఇలాగా నేను స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కూడా సింగిల్ రికార్డ్లో పంపిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం మెన్షన్ చేస్తాం, స్టూడెంట్ నెంబర్ మెన్షన్ చేస్తాం. సో ఫస్ట్ 5 బిట్స్ స్టూడెంట్ నెంబర్ అవుతుంది, తర్వాత సబ్జెక్ట్ అవుతుంది, మ్యాక్సిమం మార్క్స్, ఫెయిల్ పాస్ మార్క్, గెయిన్ మార్క్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఇలాగా. ఓకే, ఇఫ్ యూ యూజ్ ద అక్కర్స్ క్లాస్ యూజ్ చేస్తే ఎలా అవుతుందో చూడండి. ఓకే, సో సింపుల్గా నేను చూడండి స్టూడెంట్ రికార్డ్ అని పెట్టాను, స్టూడెంట్ నెంబర్ అని పెట్టాను 5 అని. సో ఆ 5 సబ్జెక్ట్స్ కూడా సింపుల్గా అక్కర్స్ 5 టైమ్స్ అని పెట్టాను. ఓకే, మనం ఇందాక ఏం చేస్తాం, 5 సబ్జెక్ట్స్ అని ఒక నేము, మ్యాక్సిమం మార్క్స్, అలాగా 5 లేఅవుట్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం. అలా కాకుండా సింపుల్గా ఇలాగా సబ్జెక్ట్ డీటెయిల్స్ అక్కర్స్ 5 టైమ్స్ అని పెడితే ఓన్లీ మనం 1 టైం రిపీట్ చేసి అక్కర్స్ 5 టైమ్స్ మెన్షన్ చేస్తాం. ఓకే, సో సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్ మ్యాక్సిమం మార్క్స్, పాస్ మార్క్స్, గెయిన్ మార్క్స్, పాస్ ఆర్ ఫెయిల్, తర్వాత ఫెయిల్ కౌంట్, టోటల్ మార్క్స్, ఇవి కూడా మనం మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి యాక్సెప్ట్ స్టూడెంట్ రికార్డ్ అని పెట్టేసేసి పర్ఫార్మ్ ఐ ఫ్రమ్ 1 by 1, ఇది కౌంటర్ లాగా 1 బై అంటిల్ గ్రేటర్ దాన్ 5, మనకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. కంప్యూట్ టోటల్ మార్క్స్ ఈక్వల్ టు టోటల్ మార్క్స్ ప్లస్ సబ్జెక్ట్ గెయిన్ మార్క్స్ ఆఫ్ ఐ, అంటే మనం ప్రతి సబ్జెక్ట్ కూడా మనం కాలిక్యులేట్ చేయాలి కదా, అందుకని ఇక్కడ ఐ పెట్టాను. ఇనిషియల్గా ఏమవుతుంది, సో ఫస్ట్ సబ్జెక్ట్ యొక్క గెయిన్ మార్క్స్ పడిపోతుంది, నెక్స్ట్ ఐ అనేది ఇంకోటి ఇంక్రిమెంట్ అవుతుంది, సెకండ్ సబ్జెక్ట్ పడిపోతుంది, థర్డ్ సబ్జెక్ట్, ఇలాగా అంటిల్ ఐ అనేది గ్రేటర్ దాన్ 5 అయ్యేంత వరకు కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది, టోటల్ మార్క్స్ వచ్చి పడిపోతుంది. అగైన్ మనం సబ్జెక్ట్ పాస్ ఆర్ ఫెయిల్, ఇక్కడ ఐ అనేది ఏంటంటే అండి, సో ఫస్ట్ సబ్జెక్ట్కి అయితే 1 అని ఉంటుంది, సెకండ్ సబ్జెక్ట్ 2 ఉంటుంది, థర్డ్ సబ్జెక్ట్ 3, ఫోర్త్ సబ్జెక్ట్ 4, ఇలాగేంటంటే సో వైల్ ఇంక్రిమెంటింగ్ దిస్ ఐ వాల్యూ, ఇక్కడ మనం పర్ఫార్మ్ వ్యారింగ్ లో కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటాం కదా, అది ఇంక్రిమెంట్ అయినప్పుడు కరెస్పాండింగ్ సబ్జెక్ట్ ఇక్కడ రీడ్ చేసుకుంటుందండి. ఓకే, సిమిలర్ గా మీ సి లాంగ్వేజ్ లో అరేస్ కాన్సెప్ట్ లాగేనండి, సేమ్. ఓకే, అరే ఆఫ్ 3 అంటే థర్డ్ పొజిషన్ రీడ్ అవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ పాస్ ఫెయిల్ ఆఫ్ 3 అంటే థర్డ్ సబ్జెక్ట్ చెక్ చేసుకుంటుంది. ఇలాగ మనం ఇక్కడ ఏంటంటే పర్ఫార్మ్ వ్యారింగ్ చేస్తున్నాం కాబట్టి వై 1 by 1 అంటే 1 by 1 టిల్ గ్రేటర్ దాన్ 5 అంత వరకు కూడా ఇట్ విల్ చెక్ ఫర్ ఆల్ ద 5 సబ్జెక్ట్ చెక్ చేసుకొని ఇక్కడ కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. ఓకే, క్లియర్ guys, am I clear? Do you observe the difference between the both? అక్కర్స్ యూస్ చేస్తే ఎలా చెక్ చేసాం, అక్కర్స్ యూస్ చేయకపోతే ఎలా చెక్ చేసాం చూసామా? ఐ థింక్ యూ మైట్ అండర్స్టాండ్. పీస్ ఆఫ్ కోడ్ ఎంత అయితే చేంజెస్ చేసావు అది అర్థమై ఉండాలి. ఇక్కడ చూడండి ప్రతి సబ్జెక్ట్ కూడా డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ప్రతి సబ్జెక్ట్ ని కూడా టోటల్ మార్క్స్ కింద పెట్టాం. ఓకే, ప్రతి సబ్జెక్ట్ యొక్క పాస్ ఆఫ్ ఫెయిల్ కౌంటర్ కూడా చెక్ చేసుకున్నాం. ఓకే, సో దానికి ఏంటంటే మనం ఒక సింపుల్ ఒక లూప్ లో పెట్టేసి ఒక ఇంక్రిమెంట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, సబ్జెక్ట్ గెయిన్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ కింద ఇలాగ ఇంత ప్రాసెస్ ఉండదు. సో దానికి అక్కర్స్ క్లాస్ యూస్ చేస్తే చూడండి మ్యాక్సిమం మార్క్స్ ఎలా చేస్తాం, సింపుల్ గా నీ లూప్ లో అది పెట్టుకొని, సో ఇఫ్ గెయిన్ మార్క్స్ ఇస్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం మార్క్స్, సింపుల్ గా అక్కర్స్ క్లాస్ పెట్టుకొని సో అలా 5 టైమ్స్ ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న లాజిక్ ని రిపీట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇనిషియల్ గా సబ్జెక్ట్ గెయిన్ మార్క్స్ ఆఫ్ 5 ఈస్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం మార్క్స్, దెన్ మూవ్ దట్ వాల్యూ టు మ్యాక్సిమం మార్క్స్. సో మళ్ళీ సెకండ్ సబ్జెక్ట్ వస్తుంది, సెకండ్ సబ్జెక్ట్ చెక్ చేసుకుంటుంది, అది కానీ ఎక్కువ ఉంటే అది పాస్, ఎక్కువ లేకపోతే నీ ప్రీవియస్ సబ్జెక్ట్ 1 మ్యాక్సిమం మార్క్స్ అందులో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ జస్ట్ లోడింగ్ అండ్ డిస్ప్లేయింగ్, సో లోడ్ చేసి డిస్ప్లే చేయడం. సో నెక్స్ట్ మనకి ఏంటంటే సెర్చ్ ఉంటుందండి, ఆ సెర్చ్ రేపు చెప్తాను. సో ఇది సింపుల్ గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇది కూడా చూడండి. ఓకే, నువ్వు ఇన్పుట్ గా ఒక డేటా పంపిస్తున్నావు, సో జస్ట్ దాన్ని రీడ్ చేసుకోవడం. సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అని చెప్పాను కదా, సో ఇన్పుట్ లో నాకు 5 ప్రొడక్ట్స్ పంపిస్తున్నావు. ఓకే, 5 ప్రొడక్ట్స్ కోసం 5 ప్రొడక్ట్ డీటెయిల్స్ అక్కర్స్ అని పెట్టేసి మెన్షన్ చేశాను. సో పర్ఫార్మ్ వ్యారింగ్ ఐ ఫ్రమ్ 1 by 1 అంటిల్ ఐ గ్రేటర్ దాన్ 5, సో 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ పెట్టాను. యాక్సెప్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ టేబుల్ 1, సో నువ్వు అక్కర్స్ క్లాస్ దేని మీద డిఫైన్ చేస్తావో దానిలోకి యాక్సెప్ట్ చేయాలండి.
ఇఫ్ యు సీ హియర్ ఇందులో జేసీలో చూస్తే ఇదిగోండి ఇలా 5 ప్రొడక్ట్స్ పంపిస్తున్నాను. సో 5 టైమ్స్ లూప్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్గా ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రొడక్ట్, థర్డ్ ప్రొడక్ట్, ఫోర్త్ ప్రొడక్ట్, ఫిఫ్త్ ప్రొడక్ట్ ఇలాగా. సో 5 టైమ్స్ 5 ప్రొడక్ట్స్ని రీడ్ చేసుకుంటూ మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, అట్ ద సేమ్ డిస్ప్లే చేస్తున్నాం వాటిని కూడా. సో ఇనిషియల్గా ఫస్ట్ ప్రొడక్ట్ రీడ్. ఓకే, నేను దీన్ని ఆల్రెడీ కంపైల్ చేశాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్, నేను ఆల్రెడీ కంపైల్ చేశానండి పొద్దున్నే. జస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇన్ ద స్పూల్లో చెక్ చేసామంటే యూ కెన్ అండర్స్టాండ్. సీ హియర్. సో నువ్వు టోటల్గా ప్రొడక్ట్ డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే చేసింది అక్కర్స్ క్లాస్. నీ ప్రోగ్రాంలో చూసాము అంటే మనం ఎలా డిస్ప్లే చేసామంటే, సో ఫస్ట్ సీ హియర్. సో ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నావు 5 ప్రొడక్ట్స్ని కూడా. సో ఐఎమ్ జస్ట్ డిస్ప్లేయింగ్ ప్రొడక్ట్ డీటెయిల్స్. సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేది నీ గ్రూప్ వేరియబుల్ అండి. సో నేను ఇక్కడ గ్రూప్ వేరియబుల్ని డిస్ప్లే చేశాను. గ్రూప్ వేరియబుల్ డిస్ప్లే చేశాను కాబట్టి దీంట్లో ఉన్న అక్కర్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ చూడండి ప్రొడక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేసాం. అన్ని 5 అక్కర్స్ కూడా ఇలా సింగిల్ రికార్డ్లో డిస్ప్లే అయ్యాయి. ఓకే, తర్వాత ఏంటంటే ఇండివిజువల్గా మళ్ళీ నేను డిస్ప్లే చేశాను. సో ఇండివిజువల్గా నేను పర్ఫామ్ వ్యారింగ్ పెట్టేసి డిస్ప్లే ప్రొడక్ట్ కోడ్ ఆఫ్ 1, ప్రొడక్ట్ డేట్ ప్రైస్ 1. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అకరెన్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ అకరెన్స్ డిస్ప్లే అయింది P1 P2. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ ఈ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సెకండ్ కౌంటర్, సెకండ్ డిస్ప్లే అవుతుంది, థర్డ్ డిస్ప్లే అవుతుంది, ఫోర్త్ డిస్ప్లే, అలా అన్నీ కూడా ఇలా డిస్ప్లే అయ్యాయి. మనం డిస్ప్లే పెట్టాం కాబట్టి. ఓకేనా గైస్? అక్కర్స్ లోకి డేటా ఎలా రీడ్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలో అర్థమైందా? హలో, ఐ క్లియర్? అందరూ ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్. సో పర్ఫామ్ వేరింగ్ అయ్యి బదులు జే అని పెట్టుకోవచ్చు సార్. పోనీ పర్ఫామ్ వేరింగ్ అయ్యి అని రాసాం కదా మనం, ఏ కౌంటర్ అయినా పెట్టుకోవచ్చు నువ్వు. ఏ కౌంటర్ అయినా, ఇక్కడ డబ్ల్యూఎస్ కౌంటర్ అయినా, వాట్ ఎవర్. ఓకే, ఇలా కౌంటర్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏది మెన్షన్ చేస్తే దాన్ని వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ లో నువ్వు డిఫైన్ చేయాలి. ఓకేనా? జస్ట్ ఒక కౌంటర్ అండి. ఇక్కడ డబ్ల్యూఎస్ కౌంటర్ అని పెట్టామంటే ఇక్కడ ఈ అక్కర్స్ క్లాస్ లో రీడ్ చేసేటప్పుడు డబ్ల్యూఎస్ కౌంటర్ అనే పెట్టాలి. ఇక్కడ మనం డబ్ల్యూఎస్, ఓకే, డబ్ల్యూఎస్ సిఎన్టీఆర్ ఇలా మనం మెన్షన్ చేయాలి రెండింటికి కూడా. వాట్ ఎవర్ యు ఆర్ ఇంక్రిమెంటింగ్ హియర్ వీ హ్యావ్ టు మెన్షన్ సేమ్ హియర్. ఓకేనా? ఓకే ఓకే సార్. అలాగా. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ హియర్. సో రేపేం చూద్దామంటే, వన్స్ నువ్వు ఇందులోకి రీడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రీడ్ చేసి డిస్ప్లే చేసాం. సో రేపు ఏం చూద్దామంటే, రీడ్ చేసిన వాడిని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను ఒక 100 ప్రొడక్ట్స్ని నా టేబుల్లోకి రీడ్ చేసుకున్నా. సో ఒక పర్టికులర్ ప్రొడక్ట్ని నేను సెట్ చేసి డిస్ప్లే చేయాలి. అవి ఎలా చేయాలో రేపు చూద్దాం. ఓకే, ఇవాళ కాపీ బుక్ అంటే ఏంటో చూసాం, తర్వాత అక్కర్స్ క్లాస్ అంటే ఏంటో చూసాం, అక్కర్స్ క్లాస్లోకి ఎలా రీడ్ చేయాలో, ఎలా డిస్ప్లే చేయాలో చూసాం. ఓకే, సో రేపు రీడ్ చేసిన వాటిని ఒక పర్టికులర్ ప్రొడక్ట్ని సెట్ చేయాలంటే ఎలాగో రేపు చూద్దాం. సో రేపుతో కోబాల్ అయిపోతుందండి. ఓకే 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 గైస్, ప్లీజ్ గో త్రూ ఇట్. ఇఫ్ వీ హ్యావ్ టైం రేపు రీక్యాప్ కూడా చేస్తానండి. ఓకే ఓకే గైస్, see you on tomorrow. Bye. Okay. Bye, sir.